కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇవాళ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అండ్ అలాగే దీనికి సంబంధించి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, బీఆర్ఎస్ కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు ఇవే ఉత్కంఠను రేపుతున్నాయి. కమిషన్ రిపోర్ట్లోని కీలక అంశాలు అయితే మరోసారి చూద్దాం. బ్యారేజ్ల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్తోంది కమిషన్. ఇక మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన ఆర్థికపరమైన అవకతవకలు కోకొల్లలు జరిగాయని కమిషన్ రిపోర్ట్ చెప్తోంది. వాప్కోస్ నివేదికను కూడా తొక్కి పెట్టారని కమిషన్ చెప్తోంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ సైట్ని మార్చడంలో నిజాయితీ చిత్తశుద్ధి చూపలేదని నివేదిక చెప్తోంది. 3 బరాజ్ల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు కూడా లేవని స్పష్టం చేస్తోంది నివేదిక. టర్న్కీ పద్ధతిలో బరాజ్ల నిర్మాణం నిర్వహణ చేపట్టాలని సిడబ్ల్యూసీ సలహా ఇచ్చిన మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారు. వాప్కోస్ ని సంప్రదించకుండానే అన్నారం, సుందిల్లా బ్యారేజ్ లొకేషన్లు కూడా మార్చారు. వానాకాలంలో ముందు గాని తర్వాత గాని ఆ 3 బరాజుల ఆపరేషనల్ మెయింటెనెన్స్ చేయలేదు. అందుకే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలకి పూర్తి బాధ్యత కేసీఆర్దే, అంతా ఆయనే చేశారని నివేదిక స్పష్టం చేస్తోంది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బరాజుల్లో కూడా సమస్యలు వచ్చాయని కమిషన్ నివేదిక చెప్తోంది. ఇక నిపుణుల కమిటీ నివేదికని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే ఇగ్నోర్ చేశారు, ఆయన పట్టించుకోలేదని చెప్తోంది. అలాగే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఫెయిల్ అయ్యారు. కొత్త రాష్ట్ర స్థితిగతులను కూడా ఆయన పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ పేర్కొంది. బరాజులు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీరు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. అలా నీరు నింపడమే ఆ బరాజులు దెబ్బతినడానికి కారణంగా కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. పూర్తిగా వ్యక్తిగతమైన నిర్ణయాలు, రాజకీయ నాయకత్వం, మితిమీరిన ప్రభావంతో ప్రజాధనం దుర్వినియోగమైందని కమిషన్ తేల్చింది. పరిపాలన, ప్రణాళిక, సాంకేతిక అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం బయటపడిందని కమిషన్ చెప్పింది.